కలిశారంటే జ్ఞాపకాలే కాదు కామెడీ కూడా ఏరులై పారుతుంది. ఎందుకంటే నాగికి తలనొప్పులు మనకి బుగ్గల నొప్పులు తప్పవు కాబట్టి. మరి ఆలస్యం ఎందుకు, లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ ఆంటీ. నా డాన్స్ ఇందాకే చచ్చిపోయింది. ఏం లేదండి, ఒక 10 రోజుల పాటు నేను మీకు కనబడను. అయ్యో, అంటే ఊటీ వెళ్ళిపోతున్నాను. హనీమూనా? అచ్చి అది కాదు. అంటే ఈ మధ్య లాక్డౌన్ లో బాగా బోర్ కొట్టేసింది మేడం. అందుకే బాగా ఊటీ వెళ్ళిపోయి ఒక 10 రోజులు అక్కడే గడిపేసి వద్దాం అనుకుంటున్నాను సార్. పర్లేదు, మీరు ఎవరు ఏం బెంగ పెట్టుకోకండి. ఎప్పటికప్పుడు ఫోటోలు అయి తీసి వాట్సాప్ లోని ఫేస్బుక్ లో పెడుతుంటాను, అప్లోడ్ చేస్తాను. అను ముందే చెప్తానండి, మళ్ళీ కనబడలేదు కదని బెంగ పెట్టుకుని భోజనం మానేసి మేకప్ మానేసి ఇలాంటి ఏం చెయ్యొద్దు. అవి ఎలాగా మానరు అనుకోండి. సరే, ట్రైన్కి టైం అవుతుంది మేడం, వస్తాండి. నే సుకు బండి ఏంటో అన్ని నేనే లాగలే. గురుగారు జరుగు. ఆ పల్లె బాబు, పల్లి ఎంతమ్మా? 10 రూపాయలండి. రేటు కాదమ్మా, పల్లి ఎంత ఉందా అని అడుగుతున్నా. నీ అంత ఉందరా? నమస్తే సార్, జరగండి. అట్టు ఎక్కడికి వెళ్తున్నారు? ప్రాక్టీస్ లో అనుకున్నాం కదా రూటీ అని. బయటకు వస్తున్నట్టు ఒక బెర్త టికెట్ కొని 3 బెర్తల మీద కూర్చుంది. ఎందుకు వస్తారా? జరగమాట. ఎవరు? నువ్వేట్రా? మీరు కూడా? అవును పారు, ఎక్కడికి వెళ్తున్నావు? ఊటీ. నేను కూడా ఊటీయే. మీరు ఎక్కడికి సార్? కోటి వెళ్తున్నాను. ఇది అక్కడికి వెళ్దండి. అది వస్తే నేనే ఊటే కదా వెళ్ళేది. ఓ కరెక్టే కదా. హనీమూన్ కి వెళ్తున్నాం, సెకండ్ హనీమూన్. ఎవరెవరు సార్? ఎవరెవరు అంటా మేమిద్దరు వెళ్తుంటేనే. ఓ మీ ఓకే సార్. మీరు ఊటీ వెళ్తున్నారు, నేను ఊటీ వెళ్తున్నాను, మొత్తం అందరం ఊటీ వెళ్తుంటే అక్కడ ఊటీ అని ఊటీలే ఉందిరా. ఉంది, టీ ఉంది. ఓ మీరు బడికి వెళ్ళలేదు కదూ. మీరు బడికి తక్కువ, బారుకి ఎక్కువ. సార్ ఈవిడ ఎవరండి? పారు అని మా చిన్నప్పుడు ఫ్రెండ్ అండి. రేయ్, నువ్వు నా గురించి చెప్పవేంట్రా? దాని గురించి అందరు చెప్తున్నావు కానీ నీ గురించి ఉంటే చెప్పడేంటి? పారు, అది మా బిడ్డే. అబ్బా, తీరాలిగాడంటి. రేయ్, ఏమైందిరా? మా బిడ్డే. ఏం కావాలి? ఏమైందిరా? ఎందుకు కలుగుతున్నావురా? ఏమీ అవ్వలేదు. అది ఏమైంది చెప్పరా? బిడ్డ ఏం కాలేదు. ఏమైంది? ఎందుకు కలిగా? అలిగాడు. పెళ్ళప్పుడు చెప్పలేదు, బిడ్డ పుట్టినప్పుడు కూడా చెప్పలేదు. నాకు పెట్ట పుడితే నువ్వు అలుగుతావేంట్రా? మరి అలాగే రా. మరి ఇప్పుడు చూడు. చూసాంలే. బిడ్డ పారు, పాపా బాబా బాబు. బిడ్డ మగోడు. ఇప్పుడు నాకు పెట్ట పుడితే నువ్వు తోడబడి మేము చెప్తావేంట్రా? సరే మీరు చెప్పండి. ఉంటే తప్పడేంటి? చూడండి ఎలాగున్నాడు, ఎంత అందంగా ఉన్నాడు. మరేంటి? మీ పోలికలు అస్సలు లేవు సార్. ఈ చెవులు చూసారా? అచ్చం మీ పోలికే. చూసారా? అచ్చం మీ పోలికే సార్. ఆ వీపు చూసారా? అచ్చం మీ పోలికే. రారా, ఏదో వాళ్ళు రాశారని చెప్తున్నా. వీపు ఎలా కనిపిస్తుందా నీకు? సార్ అచ్చం అది మీ పోలికే. ఏదిరా? ముక్కు ఎంత ఉంది. అవును పారు, పిల్లోడికి పేరేం పెట్టారు? ఇంకా పెట్టలేదురా. అయితే నేను పెడతాను. నీ కొడుకు పేరు ఈ రోజు నుంచి రూరు. పారు వీరు కలిసి రూరు. పారులో రు, వీరులో రు, రెండు కలిపితే రూరు. నా పిల్లడు నేనే పెట్టుకుంటా పేరు. ఏమని పెడతావు? బీరు అని పెడతా అంతేనా? ఊరుకోండి సార్, బీరు అయితే మరీ చిన్నగా ఉంటది. బారు అని పెట్టండి, బారుగా ఉంటది. పారు, రాత్రి తినడానికి ఏం పట్టుకున్నారా? దద్దోజనం. వీడున్నాడు కదా, మళ్ళీ ఎందుకు? అంతే మరి. రేపు మామూలుగా ఉండదు ముందు చెప్తున్నాను. హైట్ల గురించి మాట్లాడొద్దు సార్, కూర్చోండి.
బాబు ఈ రోజు మా పారు కొడుకు పుట్టాడు కాబట్టి ట్రైన్ లో ఎవరో ఏం కొనుక్కోకండి, అందరికి నా సొంత డబ్బులతో నేను పెట్టేస్తాను భోజనం ఈ రోజు. ఎవడ్రా నా కొడుకు పెడితే నువ్వు పెట్టించడానికి ఎవడ్రా నువ్వు? సరే మీరు పెట్టించండి. నేనే పెట్టిస్తాను, దద్దోజనం అందరూ తింటారు. ఓ పెద్ద మొహం ఫీల్ అయిపోతున్నారు కానీ దద్దోజనందుకు ఏమండి ఆయన ఎలాగున్నాడండి? దద్దోజనంలో ఉన్నాడు. యారా నువ్వేం చెప్పవే? అబ్బాయి మనకు దద్దోజనం నచ్చదండి. బిర్యానీ తింటావా? సూపర్. పెట్టించు. గురుగారు ఊటీ వెళ్తున్నారు కదా, ఊటీలో ఎన్ని రోజులు ఉంటారండి? 10 రోజులు ఉందా అనుకున్నాను రా. వస్తున్నావు కదా 5 రోజులు ఉంటాను. పర్లేదు, మిగతా 5 రోజులు నేను చూసుకుంటానులేండి. ఇద్దరు వెళ్ళిపోతాం. వెళ్ళిపోతారంటే వెళ్ళిపోతారు. అలా ఎలా తీసుకెళ్ళిపోతాడు? రాక వచ్చి ఉండొచ్చు కదా, వెళ్ళిపోతాం. రేయ్ మేము వెళ్ళిపోతే నువ్వెందుకు వెళ్తున్నావురా? అంటే మా ఫ్రెండ్ లాడ్జి ఉందండి, మడత మంచాలు బుక్ చేశాను అక్కడ. నేను మడత మంచం మీద పడుకునే వాళ్ళు కనపడుతున్నానా? 5 స్టార్ హోటల్ బుక్ చేసుకున్నాను. 3 స్టార్ హోటల్ ఓ మాదిరిగా బానే ఉంటది. ఎవరెక్కడ దద్దోజనం పెడతాను? ఎవరండి ఇక్కడ? ఇక్కడ నీకు చూడడానికి ఎవడు దద్దోజనంలా కనబడతాడో చూడు, ఆడే పెట్టిస్తున్నాడు. అయితే అల్లాడే. పారు ఊటీలో చాలా సలేసేస్తుంటదిరా, రగ్గులేం పట్టుకున్నావా? ఒక రగ్గు పెట్టండిలే. మరి ఆయనకి మా ఇద్దరు రగ్గు సరిపోద్ది కదరా. ఓ మీ ఇద్దరు ఉన్నారు కదా. లేకపోతే కానీ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి సార్ గురుగారు. పారు నేను చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు సిగ్గుపడతావు, ఏమని చెప్పు. చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు చలికాలంలో ఊరి చివరి చెరువు దగ్గరికి వెళ్ళి ఆడుకున్నాం సార్. ఒక్కసారి చెరువులో మునకేసాం సార్, కిందకి వెళ్ళిపోయాక అంటే నీటి అడికి వెళ్ళిపోయాం కదా సార్. వెళ్ళిపోయి నా కాలు తొక్కేసిందండి, ఊరుకుంటూ నడుము గిల్లేసాను. నువ్వెందుకు కలిసావే? పాత జ్ఞాపకాలు గుర్తొచ్చింది. ఇంట్లో డైలాగ్ గుర్తుండవు కానీ పాత జ్ఞాపకాలు బాగా గుర్తుంటాయి. రేయ్, తర్వాత ఏం జరిగింది? అంటే లేదండి, బయటకు వచ్చాం గురుగారు. నేను తొక్కుతారా? కళ్ళు కనబడలేదురా. మరి నన్ను అడుగులేదా నువ్వు? దాన్ని అడుగు అంటారా? స్విమ్మింగ్ పూల్ టైర్లు పెట్టుకుని దూకుతారు చూడు, అలాగ ఉంది అది. పారు నువ్వు ఫస్ట్ టైం ఊటీ వెళ్తున్నావు, మళ్ళీ తర్వాత చెప్పలేదు, నువ్వు ఫీల్ అవుతావు, ముందే చెప్పేస్తున్నాను. ఈ దారిలో వెళ్ళినప్పుడు గుహలు వస్తాయిరా, పరమ చీకటి అయిపోద్ది, ఎంత బాగుంటది తెలుసా నిజంగానే. వచ్చేస్తున్నాయి వచ్చేసింది. పారు అరవకు. నువ్వెందుకు అరిచావే? పిల్లడు కాలుతో తంతున్నాడండి. వీడు అక్కడే ఉన్నాడు. రేయ్, నువ్వెందుకు అరవకన్నావు? అంటే అందరూ డిస్టర్బ్ అయిపోతారని అరవద్దన్నాను. కానీ సార్ గుహలోకి వెళ్తా కానీ లైట్లు ఆపేస్తే చాలా బాగుంటది సార్. లైట్లు ఆపితే నీకెందుకు బాగుంటది రా? అంటే మీ ముఖం చూసి బోర్ కొట్టేస్తుంది. చీకటి అయిపోతే ఏముండవు కదా అని అదిగో మొల్ల కంపల మీద కూర్చున్నట్టు పెడతారు ముఖం మీరు. ఇప్పుడు చూడ గాజు బెంకుల మీద కూర్చున్నట్టు పెట్టారు. మొఖం చోటు ఇష్టం తిరిగి కూర్చోండి. ఇటు తిరిగి కూర్చున్నా మళ్ళీ ఇటుకేసి వచ్చేస్తారు. పారు నేను చిన్నప్పుడు సరుగుడు తోటలో ఆడుకునేటప్పుడు ఉండేది. చూసారా వచ్చేసారు. చెరువు తోటలో ఏం జరిగింది? మేము దొంగట ఆడుకునేటప్పుడు పారు పరిగెట్టెళ్ళి సరుగుడు తోటలో దాగుందండి. అక్కడ వద్దే నేను గోడ సాటును దాగుంటాను, వచ్చి నా పక్కన దాగు అని చెప్పాను. దాగోలేదు, అక్కడ దాగుంది, అవుట్ అయిపోయింది. అవుట్ అయిపోయిందా? ఏమే ఆడు పక్కన దాక్కుంటే అవుట్ అవ్వకుండా కదా? వాడు గిల్లొస్తాడండి. గెలిచేదాను కదా. అది క్రీడా స్ఫూర్తి అంటే. అలా చెప్పండి. అబ్బా బొగడా ఆడు గిల్లేడంటారా పారుని? ఎందుకు గిల్లేవరా? చిన్నప్పుడు కదండి. చిన్నప్పుడు అంటరా? ఏ మాటకి ఆ మాట మళ్ళీ గుర్తుకొచ్చాయి కాబట్టి చిన్నటి రోజులు గురుగారు ఒకసారి మళ్ళీ మనం ఇక్కడ దొంగట ఆడుకుందాం. నేను అన్నాం ఏం లేదు సార్, చాలా సింపుల్ అండి, చిన్న ఆట. నేను అంకిల్ లెక్క పెడుతుంటాను, మీరు ట్రైన్ లోంచి కిందకి దిగి మళ్ళీ పైకి వచ్చేయాలి. ఈ పైకి రాడండి 7 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాడు, ఎక్కడ వచ్చాడు పైకి? నేను ఆడతాను రాట. ఆడతారా? ఆడదాం. అయితే మీరు దొంగ ఉండండి. నేను దొంగను ఉంటాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 తోద్దామని పడిపోయాడు. పారు మీ వారు బయటికి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ట్రైన్ కి వచ్చేస్తారులే. చాలా సీరియస్ గా ఆడుతున్నారు పారు. మీ ఆయన మీద ఎంత నమ్మకం ఉందో నీకు. ఇగో నేను ఊటీ మొత్తం నేను చూపిస్తానే. అలాగే. మరి నేనేం చూపించండి రా. మొఖమేడు సార్ అలా కొట్టుకుపోయింది. అంటే కింద రాళ్ళు రప్పలు ఉన్నాయిలే. నేను నెక్స్ట్ ట్రైన్ కి వస్తారేమో అనుకున్నా, ఈ ట్రైన్ కి వచ్చారు మీరు. నాడు మనం పడుకుందాం పోయి. మీరు అంతనే పడుకోబెట్టారు కానీ మీరు పడుకోకూడదు సార్.
అరే పారు నీ బెత్త ఎక్కడ రా? S10 లో నెంబర్ 10. ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు? నాది 9 అండి. ఒరే నాదేంటి 90 ఇచ్చాడు? అవును ఇక్కడ కూడా 90 ఎదవ బతుకు కాకపోతే కానీ. దారా పారు వెళ్దాం పద. ఎక్కడికి రా? అంటే ఒకటి పడుకుంటే భయం వేస్తుంది కానీ తోడు ఉంటాను నేను. ఎక్కడ లేదు, ఏదో స్టేజ్ వచ్చింది దిగిపోదాం పదండి. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం సార్? చూపిస్తాను పదండి. మనో గారు చిన్నప్పటి జ్ఞాపకాలు చేసుకోవడం, ఒక్కొక్కటి చెప్తూ ఉంటే ఆ మనిషిలో వచ్చే టెన్షన్, చెట్టు చాటుకు తీసుకెళ్లి అలా నోరు తెరిచి అని అక్కడ ఆపేస్తాడు. ఏం జరిగిందో అని ఇక్కడ తపన. చాలా బాగుంది. ఊటీ సబ్జెక్ట్ పట్టుకొని అసలు బ్రహ్మాండంగా జరిపించారు అందరూ. బ్యూటిఫుల్. రోజా గారు వేరే ఏ విషయం అయినా పర్లేదు కానీ వైఫ్ అనగానే ఒక టెన్షన్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో వేరే గ్యాప్లు ఎక్కడ అవసరం లేదు అక్కడ డాష్, అలా గ్యాప్ వదిలేకుందికి టెన్షన్. ఎప్పుడు బాగుంటుంది నాగి అండ్ రాఘవ్ గారి కాంబినేషన్ బాగుంది.